హాయ్ గైస్, నేను పన్నీర్ మసాలా కర్రీ చేసుకుంటానండి. దానికోసం అని చెప్పేసి ఒక 7-8 జీడిపప్పులు మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్న. పచ్చివేనండి, మిక్సీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకేసి కొంచెం అంత కరివేపాకు, ఒక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లో 3 పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని కాజు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని తర్వాత ఒక 2 పెద్ద టమాటాలు ప్యూరీ కొట్టుకొని అది కూడా వేసేసుకున్నా. చూడండి, అదంతా బాగా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి టమాటా ప్యూరీ అనేది. తర్వాత నేను దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నా. తర్వాత ధనియాల పొడి కూడా 2 టేబుల్ స్పూన్ల వేసేసుకున్నా. తర్వాత కొంచెం అంత పసుపు, కొద్దిగా వేయించి దంచుకున్న జీలకర్ర పొడి వేసుకున్నా. కొంచెం అంతా వేయించుకోవాలండి బాగా. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలా మసాలా అంతా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని నేను నీళ్ళు యాడ్ చేసుకున్నా. ఇది బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ నేను కొంచెము మీగడ యాడ్ చేసుకున్నా. మీగడ క్రీమీ మిల్క్ ఉంటే వేసేసుకోండి. నేను మీగడ వేసుకున్నా. పెరుగు మీద మీగడ ఉంటుంది కదా, అది వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. లేకుంటే తరకలు వచ్చాయి. తరకలు రాకుండా బాగా కలబెట్టేసుకోవాలి. ఇంకా పన్నీర్ను కట్ చేసి ముక్కలుగా పెట్టేసుకున్నా. ఇలా ఆయిల్ అంతా చూడండి సపరేట్ అయింది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకున్నా. ఎక్కువ లేకుండా ఒక చిన్న గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకొని తర్వాత పన్నీర్ అంతా దీంట్లో వేసేసుకున్నా. నేను పన్నీర్ని నెయ్యిలో వేయించుకోలేదండి. అలా వేయించితే కనుక దాంట్లో ఉన్న నీరంతా ఇంకిపోతుంది కదా, ఇంకిపోతే కనుక బాగుండదని చెప్పేసి ఇలా మసాలాలో వేసుకుంటే కనుక మసాలా అంతా పన్నీరు పీల్చుకుంటుందని చెప్పేసి వేయించుకోకుండా అలాగే వేసేసుకున్నా. చూడండి, ఇలా బాగా గ్రేవీ వచ్చింది. కర్రీ చాలా టేస్టీగా ఉన్నిందండి. పన్నీర్ మసాలా కర్రీ పైన ఇంకా దింపుకునే ముందరగా కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నా. చాలా టేస్టీగా ఉన్నింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోకు ఒక లైక్ చేయండి. అందరికీ బై.